అసలు వీడెవడు, యూట్యూబ్ గురించి వీనికేం తెలుసు అనుకునే ముందు ఒక 30 సెకండ్స్ నేను చెప్పేది వినండి. దాని తర్వాత నచ్చితేనే కంటిన్యూ అవ్వండి. హాయ్, నా పేరు అజయ్. లాస్ట్ 6 years నుంచి యూట్యూబ్ మీదే వర్క్ చేస్తున్నా. 6 years బ్యాక్ నాకు ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు యూట్యూబ్ మీద ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ కంటెంట్ అండ్ వీడియో ప్రొడక్షన్ ఆ హ్యాండిల్లో నేనే చూసుకునేవాడిని. అలా యూట్యూబ్ పరిచయం అయింది. సో మొత్తం నేర్చేసుకున్నా అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసా. అండ్ అట్టర్ ఫ్లాప్ అయింది. 8 to 9 months ఏవో ఛానల్స్ ట్రై చేస్తున్నా, సక్సెస్ అవ్వట్లే, ₹1 రావట్లే, బొక్క బోర్లో పడిపోయా. సో అలా తప్పులు చేస్తూ నేర్చుకుంటూ అండ్ వన్ ఫైన్ డే మానిటైజ్ అయింది, డబ్బులు రావడం స్టార్ట్ అయింది. అలా డిఫరెంట్ లాంగ్వేజ్లో పెట్టాను. తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ కూడా ట్రై చేయాలని ఉంది, ఇంకా ట్రై చేయలే. సో నా విషయం పక్కన పెట్టేస్తే నేను ఒక 30 day యూట్యూబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చా ఫ్రీగానే, డబ్బులు ఏం లేదు. నెక్స్ట్ 30 days స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో యూట్యూబ్ గురించి ఒక్కో టాపిక్ తీసుకొని 30 days నేర్పిస్తాను అనమాట. ఈ వీడియోస్లో నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్ సెట్టింగ్స్ ఏం చేయాలి, ఒక షార్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఒక లాంగ్ ఫామ్ వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలి, కీవర్డ్స్ ఏంటి, వీడియో డిస్కవరీ ఎలా జరుగుతుంది, అంటే మనం పెట్టిన వీడియో ఆడియన్స్కి ఎలా వెళ్తుంది, యూట్యూబ్ ఎలా తీసుకెళ్తుంది, ఏ మెట్రిక్స్ని చూడాలి, ఏ మెట్రిక్స్ని అనలైజ్ చేయాలి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, కాపీరైట్ గైడ్లైన్స్ ఏంటి, అసలు ఫెయిర్ యూజ్ అంటే ఏంటి, ఎలాంటి ఫొటోస్ వీడియోస్ మనం వాడచ్చు, ఎలాంటివి వాడకూడదు, మానిటైజేషన్ గైడ్లైన్స్ ఏంటి, అంటే ఏం పెడితే డబ్బులు వస్తాయి, ఏం పెడితే డబ్బులు రావు, ఒక ఛానల్ని మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మీరే ఎలా రివ్యూ చేసుకోవాలి, ఒక యాడ్సెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో డాక్యుమెంట్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా పెట్టాలి, ట్యాక్స్ ఫామ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్. అంటే యూట్యూబ్లో నుంచి మీకు అమౌంట్ పడేదాకా ఎవ్రీథింగ్ మీకు ఏమేమి అవసరమైతే అన్నీ కవర్ చేస్తూ ఒక 30 days 30 videos రెడీ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ ఒక 10 videos దాకా అయిపోయాయి. అవి నెక్స్ట్ 10 daysకి షెడ్యూల్ చేస్తాను. సో రేపటి నుంచి అవి లైవ్ అయిపోతాయి, ఎవ్రీడే ఒకటిలాగా. సో ఈ 30 videos మీరు చూస్తే ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇది నేను స్టార్ట్ చేయడానికి మెయిన్గా 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి అన్నీ ఒక చోట దొరకవు అనమాట. ఇవన్నీ మీరు చదవచ్చు, నేర్చుకోవచ్చు, బట్ అన్నీ ఒకేసారి నేర్చుకోవడం అనేది చాలా చోట్ల దొరకదు. మీరు ఒక్కొక్క డౌట్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఎత్తుక్కొని దానికి ఎగ్జాక్ట్గా సొల్యూషన్ రావడం అనేది కొద్దిగా కష్టమే, బట్ రీసెర్చ్ చేస్తే అయిపోతుంది. సో అన్నిటినీ ఒక చోటికి తీసుకురావాలనేదే నాకు. అంటే నెక్స్ట్ 5 years తర్వాత కూడా ఎవరైనా యూట్యూబ్ పెట్టాలి అంటే ఈ 30 videos చూసేయండి, మీరు యూట్యూబ్ పెట్టేయచ్చు అనేలాగా ఈ వీడియోస్ ఉండడానికి ట్రై చేస్తున్నాను. సెకండ్, ఇవి ఫ్రీగా దొరికే కంటెంటే, రీసెర్చ్ చేస్తే అన్నీ దొరికేస్తాయి. కానీ ఇదే ఫ్రీగా దొరికే కంటెంట్ని కోర్సుల రూపంలో అమ్మేస్తున్నారు. అంటే మన తెలుగులోనే కాదు, బయట హిందీలో, ఇంగ్లీష్లో చాలా చోట్ల. అంటే ఇది ఫ్రీగా దొరికే కంటెంటే. ఇప్పుడు కోర్స్ అనేది ఎట్లా ఉండాలంటే ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉండాలి. అంటే మనం ఏదైనా ఓన్గా చేసి సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేసినప్పుడే అది డబ్బులకు అమ్మాలి. ఇదంతా ఫ్రీగా దొరికేదే. దీన్నే తిప్పి గంటలు చెప్పేసి కోర్స్ లాగా అమ్మేస్తున్నారు. ఈ 2 పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని నేను ఈ 30 day యూట్యూబ్ ట్రైనింగ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోస్ ఎంతమంది చూస్తారు, హిట్ అవుతాయా లేదా, ఇవన్నీ ఆలోచించట్లేదు నేను. ప్యూర్ నాలెడ్జ్తో ఈ వీడియోస్ ఉంటాయి. సో లర్నింగ్ వీడియోస్ ఎక్కువ అందరు కన్సిడర్ చేయరు, బట్ అట్లీస్ట్ వీడియోకి ఒక 1000 views వచ్చినా ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ మీరు నిజంగా నేర్చుకోవాలంటే మీరు పెట్టాల్సిన పెట్టుబడుల్లో మీ టైమే. ప్రతి వీడియో పూర్తిగా చూడండి. ఒక 4-5 videos చూసేసిన వెంటనే నేర్చేసుకున్నా అని చెప్పి స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చేసిన తప్పులన్నీ దీంట్లో చెప్తాను అండ్ మీరు అవి చేయకుండా ఉండడానికి ఈ వీడియోస్ అనమాట. వీటిలో నేను మెయిన్గా మీకు 3 promises చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వీడియోలో బక్వాస్ ఉండదు, ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఆన్ పాయింట్లో చెప్తాను. ఇంట్రోలో వీడియోలో ఏమి ఉండబోతుందో చెప్తాను అండ్ తర్వాత వీడియోలోకి డైరెక్ట్ వెళ్ళిపోయి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతే, దట్స్ ఇట్, ఖతం అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ప్రతిదీ నేను చెప్పేదానికి ఒక రెఫరెన్స్ అనేది ఇస్తాను. అంటే ఇదర్ యూట్యూబ్ గైడ్లైన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రూఫ్స్ కావచ్చు, లేదంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ కానీ ఏమైనా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది గాల్లో చెప్పేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న July 15th ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి, రిపీటియస్ కంటెంట్ని యూట్యూబ్ పేరు మార్చి ఇన్అథెంటిక్ కంటెంట్ అని పేరు మార్చింది. ఓకే, రిపీటియస్ కంటెంట్ని మార్చి ఇన్అథెంటిక్ అని పెట్టింది. అంతే అప్డేట్. అంటే దాంట్లో పెద్ద మేజర్ చేంజ్ ఏం జరగలేదు. అండ్ ఆ రిపీటియస్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో యూట్యూబ్లో మానిటైజేషన్ చేయట్లేదు. సో ఆ అప్డేట్ని పట్టుకొని ఒరిజినల్ కంటెంటే మానిటైజ్ అవుతాయి, రియాక్షన్ వీడియోలు చేయకూడదు, ఏఐ వీడియోస్ చేయకూడదు, ఇలా భయపెట్టేసి చాలామందిని యూట్యూబ్ చేయకుండా ఆపేస్తున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్తో రియాక్షన్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, లేదా ఏఐ నేర్చుకొని ఏఐతో ఏదో స్టోరీస్ చేద్దాం అనుకున్నారు.
అండ్ ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళు యూట్యూబ్ చేయడం ఆపేస్తారు కదా. అండ్ అది క్రియేటర్ కమ్యూనిటీకి ఎంత బ్యాడ్ చెప్పండి. ఒక క్రియేటివ్గా ఒకరు ఏదైనా చేయాలనుకున్నది ఎవరో చెప్పింది ఒకటి విని ఆపేస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ప్రూఫ్స్ లేకుండా ఏం లేకుండా యూట్యూబ్ ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి అర్థం చేసుకొని లేదా ఎవరో చెప్పింది విని చెప్పేయడం అనేది విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సో నేను మ్యాక్సిమం మీకు అందుకే రెఫరెన్స్ ఇస్తాను. నేను చెప్పే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మీకు చూపిస్తాను. అండ్ థర్డ్ ప్రామిస్ వచ్చేసి, మీరు ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీరు మీ ఓన్గా యూట్యూబ్ పెట్టుకునేలాగా ఉండేలాగా ట్రై చేస్తాను. అండ్ ఈ 3 ప్రామిసెస్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను ఈ 30 వీడియోస్తో. ఈ 30 వీడియోస్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎయిదర్ ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ కానీ లేదా కొత్త వాళ్ళు కానీ ఈ 30 వీడియోస్ చూసి నేర్చుకొని ధైర్యంగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం కావాలి. సో మీరు స్టార్ట్ చేయండి. నేను ఎంత కుదిరితే అంత నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరు చెప్పినా విని ఇది అది అని భయపడుతూ అయితే ఉండకండి. గైడ్లైన్స్ చదవండి, ధైర్యంగా కంటెంట్ చేయండి. ఏవి చేయాలో ఏవి చేయకూడదో కరెక్ట్ తెలిస్తే చేయొచ్చు. సో రేపటి నుంచి 30 వీడియోస్ రాబోతున్నాయి, చూస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.